ఉపవాసం చేయడంలో మార్గాలు ఏమిటంటే ఉదయం మీ పూజ అంతా చేసేసుకోండి, దేవాలయానికి వెళ్ళొచ్చేయండి, ఉల్లిపాయ లేకుండా ఇంత ఉప్మా లాంటిది కానీ 2 ఇడ్లీ లాంటివి కానీ కొంచెం పంచదార వేసుకుని తినండి. మళ్ళీ మధ్యాహ్నం ఏమీ తినకండి. సాయంత్రం మళ్ళీ స్నానం చేసి సాయంత్రం ప్రదోషకాల సమయంలో దీపం పెట్టుకుని ఓం నమః శివాయ జపం చేసుకుని అలాగే మళ్ళీ 2 ఇడ్లీ కానీ ఉప్మా లాంటిది కానీ ఏదైనా సరే అల్పాహారం లాంటిది ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా కారం తక్కువ వేసుకుని చక్కగా సాత్వికంగా తినండి. మీకంతా కూడా ఆరోగ్యం బాగుంటుంది, ఉపవాసం చేసిన ఫలితం వస్తుంది. కాబట్టి మనం ఉపవాసం పూర్తిగా మానేస్తేనే ఉపవాసం అని కాదు. ఉపవాసం అంటే మనం మళ్ళీ మళ్ళీ చెప్తున్న దేవుడికి దగ్గరగా ఉండడం ఉపవాసం. ఉపవాసం చేసేవాళ్ళు ఉల్లిపాయ తినకూడదు, మాంసాహారం తినకూడదు, అలాగే మసాలాలు తినకూడదు. సాత్వికంగా ఇంత పప్పు కూర ఏదైనా పచ్చడి మజ్జిగ వేసుకు తినండి. ఉపవాసం అంటే కేవలం పూర్తిగా మాడిపోవడం కాదు, దేవుడికి దగ్గరగా ఉండి ధ్యానం చేస్తూ పళ్ళు పలహారాలు తీసుకుంటూ కూడా చేసేదాన్ని కూడా ఉపవాసం కింద జమ చెయ్యవచ్చు.